నమస్తే అండి, గోదావరి వంటలకి స్వాగతం. ముందుగా మన తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరాది శుభాకాంక్షలు. ఈ ఉగాది నాడు అందరూ తప్పనిసరిగా తినవలసిన ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. యూజువల్గా పిల్లలు ఉగాది పచ్చడి తినని పారిపోతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇష్టపడి తినేలా ఈ పచ్చడిని చేసి చూపించబోతున్నాను. ఉగాది పచ్చడికి కావాల్సినవి అరేంజ్ చేసి పెట్టానండి. అవేంటో చూడండి. వేప పువ్వు, వేపిన శనగపప్పు, చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ద్రాక్ష పళ్ళు, చెరుకు రసం అండి, చిక్కగా తీసుకున్న చింతపండు రసం, జీడిపప్పు, బాదం పప్పు, బెల్లం, పంచదార, కొంచెం ఉప్పు, కారం, తేనె, అరటిపండు. ఇప్పుడు మనం పచ్చడి కలిపేసుకుందాం. గిన్నె తీసుకొని ఇందులో ముందుగా పంచదార, బెల్లం, తీపితో మొదలు పెడతానండి ఫస్ట్, అందుకే ముందుగా పంచదార, బెల్లం, తర్వాత జీడిపప్పు, బాదం పప్పు, నెక్స్ట్ వేపిన శనగపప్పు, మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, అలాగే వేప పువ్వు, ద్రాక్ష పళ్ళు. ఇప్పుడు ఇందులో అరటిపండు కట్ చేసేసుకుందాం. ఇందులోనే ఉప్పు, కారం, ఫైనల్గా తేనె యాడ్ చేయాలండి. తేనె యాడ్ చేసిన తర్వాత వీటిని చిదుపుతూ కలపాలి. స్పూన్తో కలపకండి, చేతితోటే చేయండి. ఇలా చిదుపుతూ కలపటం వల్ల ఇందులో వేసిన పదార్థాలన్నీ బాగా మిక్స్ అయ్యి బాగుంటుందండి. చూడండి, అంతా బాగా మిక్స్ అయిపోయింది. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసి కలపాలి. చింతపండు రసం వేసిన చిక్కగా ఉంది చూసారా. ఇప్పుడు దీన్ని చెరుకు రసం వేసి లూజ్ చేస్తాను అన్నమాట. ఇంతేనండి, రెడీ అయిపోయింది వేప పువ్వు పచ్చడి. వద్దని పారిపోయే పిల్లలు కూడా ఇంకా పెట్టమని తింటారండి. ఫ్రూట్ సలాడ్ని తలపించే వేప పువ్వు ఉగాది పచ్చడి. వేప పువ్వు దొరికినంతకాలం నేను ఈ పచ్చడిని ఇంట్లో చేస్తూనే ఉంటాను. మన సాంప్రదాయ ఈ ఉగాది పచ్చడిని ఈ విధానంగా మీరు ఈసారి చేస్తారని భావిస్తున్నాను.